श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। ఈ వారం ఒక విచిత్రమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం। అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలియంది కూడా ఒకటి ఉంది। జంతువులలోనే అతి భారీ కాయము గల జంతువు ఒకటి ఉంది, దానికి హస్తము కూడా ఉంది। మానవులకే కదండి హస్తం ఉంటుంది, జంతువుకు హస్తం ఎక్కడుంటుంది? 4 కాళ్ళు ఉంటాయి, కానీ హస్తాలంటూ ఎక్కడైనా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి। నీటిలో పడ్డ గుండు సూదిని మనం తీయడానికి కాస్త తడబడుతుంటాం, కానీ ఏనుగు మాత్రం తన భారీ కాయంతో వంగి తీయక తొండంతో సునాయాసంగా క్షణంలో తీసి అందివ్వగలదు। అతి సూక్ష్మమైన దృష్టితో ఆ గుండు సూదిని తీసి మన చేతికి అందివ్వగలదు। ఆ తొండముతోనే నీటిని చిమ్మవచ్చు, ఆ తొండముతోనే కానుకలు అందుకుని ఆశీర్వదిస్తుంది, ఆ తొండముతోనే కొమ్మలను విరిచి ఆహారంగా స్వీకరిస్తుంటుంది। కాబట్టి ఆ కరిరాజుకు మాత్రమే తొండం అన్నది హస్తములా ఉపయోగపడుతూ ఉంటుంది, తొండాన్నెత్తి గీంకారం చేస్తుంటుంది। అటువంటి హస్తంలా ఉన్న తొండము ఉంది కాబట్టి ఆ కరిరాజుకు హస్తి అనే నామము కూడా వచ్చింది। హస్తి అంటే మరొక అర్థం కూడా ఉంది। ఆ ఏనుగుకు శిరస్సు మొత్తమే తొండము, చెవులపైన చూశారంటే తెల్లటి మచ్చలు ఉంటాయి, కమలాలు వికసించినట్లుంటాయి। ఆ మచ్చలని కూడా హస్తి కమలములు అంటారు। ఆ హస్తి యొక్క తత్వాన్ని కలిగినదే ఏనుగు। అందుకని మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ హస్తి విఘ్నేశ్వర తత్వముతో మనల్ని ఆశీర్వదించమని కానుకలు అందించి తొండములతో ఆశీస్సులు అందుకుంటుంటాం। అతి శక్తివంతమైన ఆ హస్తము, ఆ తొండము త్రిశక్తుల తత్వముతో మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది అందచేస్తుంటుంది। అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి హస్తములోనూ నవగ్రహ అనుగ్రహ తరంగాలు ఇక్కడ పరిభ్రమిస్తుంటాయి। పంచభూతముల కారకములై 5 వేళ్ళుంటాయి। ఎవరినైనా తిట్టినప్పుడు ఇలా శపిస్తుంటాం, అదే ఆశీస్సులు అందిస్తున్నప్పుడు ఇలా అంటుంటాం। మాటకు ముందు ఈ హస్తమే ఉపయోగపడుతుంటుంది। ఇలా పాము బుస కొట్టిందండి అంటారు, జాగ్రత్త అంటుంటారు। ఇలా వెళ్ళండి అని ఈ హస్తంతోనే మార్గాన్ని సూచిస్తుంటారు। ఏడవకమ్మా అని ఇలా కన్నీళ్లు తుడుస్తున్నట్టు సైగ చేస్తుంటారు। నిశ్శబ్దంగా ఉండాలి, అల్లరి చేయొద్దు అని ఇలా చెప్తుంటారు। ఇలా హస్తముద్రలు ఎన్నెన్నో ఉన్నాయి। ఆ హస్తముద్రల గురించి వారం వారం ఒక్కొక్క ముద్ర మీకు తెలియజేస్తూ వస్తున్నాను। ఈ హస్తముద్ర గురించి, హస్త నక్షత్రాన్ని గురించి ఈ వారం తెలుసుకుందాం। హస్త నక్షత్రములో
త్రికళ జ్ఞానానికి అతి సన్నిహిత సంబంధం ఉంది. త్రికళ జ్ఞానం ఇక్కడ మీకు వివరించి చెప్పాలి. హస్త నక్షత్రానికి రాశ్యాధిపతి బుధుడు, గ్రహాధిపతి చంద్రుడు, అధిపతి సూర్యుడు. ఈ నక్షత్ర సూర్యుడు ఆత్మకారకుడై ఉన్నాడు, చంద్రుడు మనోకారకుడై ఉన్నాడు, బుధుడు బుద్ధికారకుడై ఉన్నాడు. త్రికళ గ్రహములు, త్రికళ దేవతలు ఏకమై ఈ హస్తములో ఉన్నాయి. బుద్ధి బలము లోపించిన, ఆత్మబలం లోపించిన, మనోబలం లోపించిన మనం ఏ పనిని చేయజాలం. అన్నింట అపజయమే. చేసే పనిని సక్రంగా చేయలేం. ఒక అందమైన చిత్రాన్ని చిత్రించాలన్నా చిత్రించలేం. ఒక రాత పని రాయాలన్నా కూడా చేయలేం. ఇంటిని అలంకరించాలన్నా, మాట మంచిగా మాట్లాడాలన్నా ఈ 3 గ్రహముల త్రికోణ శక్తి లేకుంటే మనం అందంగా మాట్లాడలేము, చేతలు అందంగా ఉండవు, అపరిశుభ్రంగా ఉంటాయి. లేనిపోని గొడవలతో, చికాకులతో పోరాటకరమైన జీవితంగా ఉంటుంది. ఈ హస్త నక్షత్రం అందుకనే అభయం ఇస్తున్న హస్తాన్ని మనం పూజించాలి. ప్రతి దేవతా చిత్రాన్ని చిత్రించేటప్పుడు, అభయహస్తాన్ని చిత్రించేటప్పుడు బుద్ధి బలం ఇచ్చే బుధుడిని, మనోబలాన్ని ఇచ్చే చంద్రుడిని, ఆత్మకారకుడైన సూర్యుడిని ప్రార్థిస్తూ ఈ త్రికళ దేవతల అనుగ్రహముతో, ఈ త్రికోణ తత్వముతో హస్తాన్ని చిత్రించాలి. ఈ త్రికోణ తత్వముతో ఉన్న అభయ హస్తము నవగ్రహ అనుగ్రహ తరంగములను అందించేది. పంచభూత తత్వములు కలది. జల భూతత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము. ఈ 5 పంచభూతములే మనకు ఆధారభూతములు. మనకే కాదు, జీవకోటి మొత్తానికి ఆధారం. ప్రపంచమంతా నీరు లేకుంటే ప్రకృతి లేదు, వాయువు లేకుంటే మనం శ్వాసించలేము, అగ్ని లేకుంటే వెలుగన్నది లేదు, భూమి లేకుంటే నిలబడలేము, ఆకాశం లేకుంటే సూర్య చంద్రులే లేరు. ప్రకృతి మొత్తం శూన్యం. కాబట్టి ఈ హస్త నక్షత్రాన్ని గురించి అనంతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ హస్త నక్షత్రానికి అధిదేవత గీంకారం చేస్తూ ఓంకారాన్ని నిత్యం పూరిస్తూ ఉన్న హస్తీముఖము కల విఘ్నేశ్వరుడు. అటువంటి విఘ్నేశ్వరుడి ఆదిదేవుడైన చిత్రాన్ని ఇప్పుడు నేను ముద్రగా చిత్రించి చూపుతున్నాను. త్రివేణి సంగమ కాణిపాక గణేశ ముద్రని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ హస్త నక్షత్ర జాతకులకు చంద్రుడు అధిపతి, సూర్యుడు రాశ్యాధిపతి, బుధుడు కన్యారాశి అధిపతి. ఈ సూర్య తత్వముతోనే సూర్య సవిత్ర కిరణములు అన్నవి ప్రసరిస్తుంటాయి. ఇలా సూటిగా పగటి సమయాన వచ్చే కిరణములు వేరు. అదే ఇలా కాకుండా ఆ చంద్రగ్రహముపై తన కిరణములను ప్రసరింపచేసి అక్కడ ప్రతిఫలించి ఆ కిరణములు పరివర్తనము చెంది చల్లని వెన్నెలగా మారి ఇక్కడున్న భూమిపైకి ప్రసరింపచేసి సవిత్ర కిరణములతో ఔషధములు అన్నిటిలోనూ ఔషధ మొక్కలంటూ ఎక్కడెక్కడున్నాయో అవన్నీ చంద్రతత్వముతో, ఆ శక్తి అనుగ్రహముతో ఆరోగ్యకరముగా మనకు ప్రకృతి సంపదను ఈ 3 గ్రహములు అందచేస్తున్నాయి. ఈ 3 గ్రహముల సంగమమే త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమము కాణిపాక గణేశ ముద్రగా ఎలా మారిందయ్యా అంటే, ఈ చంద్రతత్వమే ఇక్కడున్న జలతత్వం. ఈ జలతత్వములో భూతత్వమైన ఈ కాణిపాక గణపతి ఇలా నూతిలో వెలిశాడు. జలమన్నది
చంద్రతత్వము, రాయి అన్నది భూతత్వము, ఆ రాతిలోని శక్తి తత్వమే సూర్య అనుగ్రహ కిరణ తత్వములు. అవే న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అన్నవి. ఇందులో దాగిన చిత్ర చిదంబర రహస్యం త్రివేణి సంగమమై ఇలా నిత్యం మనకు అదృష్ట కిరణములను అందిస్తూ, ఆరోగ్య సౌభాగ్యములను అందిస్తూ, త్రివేణి సంగమమై ఆ కాణిపాక గణపతి యొక్క వరముద్రతో, మోదుక హస్తముతో ఇలా ఆశీస్సులై మనకు నిత్యం అందుతూనే ఉంటాయి. ఈ త్రివేణి సంగమ కాణిపాక గణేశ ముద్రలో మరొక హస్తము కూడా దాగి ఉంది. ఈ గణపతి హస్తమే కాకుండా అక్షర రూపములో ఇలా హస్తం అన్నది దాగి ఉంది. ఈ హస్త నక్షత్ర అక్షర రూపం ఈ గణపతిలో ఈ విధంగా మనకు సాక్షాత్కరిస్తుంది. హస్తీముఖుడైన ఆ వరసిద్ధి వినాయకుడు ఈ విధంగా అభయహస్తము ఇవ్వటానికి నేను ఈ నూతిలో వెలిశాను. ఎటువంటి నూతిలో పడ్డవారినైనా, గోతిలో పడ్డవారినైనా పైకి చేరదీసేందుకు నేనున్నాను. నా మోదుక హస్తం ఉంది, నా అభయ హస్తం ఉంది, నా వరద హస్తం ఉంది. నా వద్దకు రండి, మీకు అన్నింటా విజయాన్ని చేకూరుస్తాను అని ఈ విధంగా హస్త నక్షత్ర అక్షర ముద్రలో ఆ కాణిపాక వర సిద్ధి గణపతి ఏ విధంగా ఉన్నాడో ఇంకొద్దిసేపట్లో చంద్రతత్వమై, సూర్యతత్వమై, భూతత్వమై, ఆ హస్త నక్షత్ర త్రిగ్రహముల సంగమమై, త్రివేణి సంగమమై, ఆ సంగమము నుండి అతి శక్తివంతమైన అదృష్ట తరంగములు, హరిద్ర తరంగములు అన్నీ మీ ఇంట ప్రవేశించి మీ ఇంటిలోని దోషములన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక. ఈ త్రికళాజ్ఞాన సంపన్న రూపం ముద్రతో, లక్ష్మీకర కటాక్షంతో అన్నింటా విజయాన్ని కలిగిస్తానంటూ ఈ వరసిద్ధి వినాయకుడు ఓంకారమూర్తి అయి గీంకారం చేస్తున్నాడు. ఆ హస్త నక్షత్ర జాతకులకనే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ ముద్ర వలన లక్ష్మీకర అనుగ్రహ తరంగాలు ఈ హస్తము నుండి, ఈ మోదుక హస్తము నుండి, ఈ అభయ హస్తము నుండి, ఈ వరద హస్తము నుండి అన్నింటా విజయ పరంపరలు మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు చిత్రించిన చిత్రము కాణిపాక వినాయకుడి చిత్రము. ఆ చిత్రములో ఆ మోదుక హస్తముతో ఉన్న గణపతి త్రికళ శక్తుల్ని కలిగి ఉన్నాడు. జలతత్వమైన చంద్రశక్తిని కలిగి ఉన్నాడు. భూతత్వమైన బుధ శక్తిని కలిగి ఉన్నాడు. ఆకాశతత్వమైన కాస్మిక్ కిరణాలను, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అనే త్రిశక్తులను మనకు అందచేస్తున్నాడు ఆ సూర్యశక్తి ద్వారా. ఈ హస్త నక్షత్రానికే ఈ 3 గ్రహాలు వర్తిస్తాయి. ఈ హస్త నక్షత్రానికి రాశి ఏదయ్యా అంటే కన్యా రాశి. కన్యాలక్ష్మి, ఉత్తర లక్ష్మి, హస్తాలక్ష్మి. ఒక కన్య అన్నది ఎక్కడైనా సరే లక్ష్మీకరంగా అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కన్య లేకుంటే వంశాంకురమే లేదు. ఒక కన్యను కన్యాదానం పుచ్చుకొని కోడలుగైనా తెచ్చుకోవాలి, లేకుంటే పుత్రిక ఉంటే మరొకరికి కన్యాదానమైనా చేయాలి. ఇది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. కన్యను కన్యాదానం పుచ్చుకోవటమో ఇచ్చుకోవటమో జరగాలి. అప్పుడే ఇరువైపుల వంశాంకురం అన్నది వృద్ధి చెందుతుంది. కన్య అంటేనే కుమారి అని మరొక అర్థం కూడా ఉంది. కుమారి
కౌమారి అని ఇంకొక అర్థం ఉంది. అందుకని పార్వతికి కౌమారి అని కూడా మరొక నామం ఉంది. సంతాన భాగ్యం కావాలన్నా కుమారస్వామి అనుగ్రహం కావాలి. వంశాంకురం పెరగాలన్నా కూడా ఒక కుమారి కోడలుగా మన ఇంటికి లక్ష్మీకరంగా రావాలి. వంశాంకురాన్ని వృద్ధి చేయాలి. సప్త మాతృకలలో కౌమారి కూడా ఒక అబలగా పుట్టిన బాల 3 సంవత్సరముల నుండి 16 సంవత్సరముల వరకు కౌమార దశలో ఉంటుంది. బ్రహ్మచారిణిగా ఉంటుంది, కౌమారిగా ఉంటుంది. బాల త్రిపుర సుందరిగా ప్రార్థించాలి. ఆ కన్య కౌమారిగా ఆరాధించబడుతుంది. రక్షంతి వార్ధాక్యే పుత్ర న స్త్రీ స్వతంత్రమర్హతి అన్నారు. అంటే పితా రక్షతి కౌమారి 3 సంవత్సరముల నుండి 16 సంవత్సరముల వరకు కన్యగా ఉన్న స్త్రీకి తండ్రి రక్షణగా ఉంటాడు. ఆ తరువాత భర్త రక్షణగా ఉంటాడు. యవన దశ అయిన తరువాత, ముసలితనము వచ్చిన తర్వాత పుత్రాదులు చివరి వరకు రక్షణగా ఉంటారు. నా స్త్రీ స్వాతంత్రమర్హతి అన్నారు. నా లేదు, స్త్రీకి స్వాతంత్రముగా జీవించడానికి లేదు, ఒకరి రక్షణలోనే ఉండాలి. ఆమె చుట్టూ ఒక వలయంలాగా రక్షణ కవచం ఉండాలి అన్నదే అందులో పరమార్థం. అంతేకాని ఈ రోజుల్లో స్త్రీకి స్వాతంత్రం లేదు అంటే ఎవరు ఒప్పుకోరు. స్త్రీలు అతివేగంగా ముందంజ వేస్తున్నారు, పురుషుల కంటే ముందడుగు వేస్తున్నారు, తెలివితేటల్లో కూడా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి ఆ రోజులు పోయాయి. అయినా ఈ ముఖ్యమైన కన్యారాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ కన్య యొక్క విలువ తెలుసుకోవడానికే నేను ఇవన్నీ చెప్పాను. ఈ సమయంలో మనం పంచకన్యల గురించి ముఖ్యంగా స్మరించుకోవాలి. అహల్య, తారా, ద్రౌపది, సీతా, మండోదరి, తారా తదా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అన్నారు. ఈ 5 వేళ్లలోనే పంచకన్యలను మనం స్మరిస్తూ ఉంటే ఎటువంటి పాతకములైనా తొలగిపోతాయన్నది అది వేదవాక్కు. కన్యాకుమారి, ఆ కన్యకా పరమేశ్వరుని గురించి ఈ కన్యారాశి సందర్భంగా మనం తెలుసుకోవలసి ఉంది. కన్యాకుమారి అనే త్రికోణ ఆకారము ఉన్న భారతదేశంలో చిట్ట చివర త్రిసంగమము, అతి శక్తివంతమైన సముద్రములు, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, 3 సముద్రములు త్రివేణి సంగమమై ఆ కన్యాకుమారి పాదాల చెంత అలలై ఉత్పన్నమై అతి శక్తివంతమైన అదృష్ట తరంగాలను ఆ పాదాల చెంతకు అర్పిస్తుంటే మనం ఆ కన్యకా పరమేశ్వరిని ధ్యానిస్తూ ముందడుగు వేయాలి. మన ఇంట్లోని కన్య కూడా కన్యకా పరమేశ్వరిగా భావించాలి. ఇంటికి తెచ్చుకున్న కోడలైన కన్యను కూడా లక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టిందని ఆహ్వానించాలి. అంతేకాని వారిని రాచి రంపాన పెట్టకూడదు. వారు ఎంత సంతోషకరంగా ఉంటారో ఆ ఇంట గృహలక్ష్మి తాండవిస్తుంది, ధనలక్ష్మి కనకదార వర్షాన్ని కురిపిస్తుంది. అందుకనే ఇప్పుడు నేను కన్యకా పరమేశ్వరి ముద్రని చిత్రించి చూపుతున్నాను. హస్తవాసి కన్యారాశి ధనధాన్య ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. వాసవి పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి, వాసవి పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి సకలలో. హస్తవాసి కన్యారాశి ధనధాన్య ముద్రని ఏ విధంగా ఉందో ఇప్పుడు సందర్శించుకుంటున్నాము. ఈ ముద్రని చిత్రించేటప్పుడు కూడా అతి శక్తివంతమైన మంత్ర తరంగములను అందులోకి ప్రసరింపచేయాలి. ఓం శ్రీం సర్వమాయా హస్త స్వరలయ హస్త
సర్వప్రియాయ హస్త అప్రమేయ హస్త అనంతమయ హస్త విశ్వలయ హస్త సర్వకేంద్రాయ హస్త సర్వశక్తి హస్త సూర్యనేత్రాయ హస్త దేవీ దేవాయ హస్త చంద్రాయ హస్త గుహ్య దుహ్య పరమ కారణాయ నిష్కలాయ హస్త కాలగర్భాయ హస్త. ఈ మంత్రాల్ని జపిస్తూ కాలాతీతాయ హస్త అంటూ, త్రికళ జ్ఞాన రూపాయ హస్త అంటూ, కాల స్వరూపాయ హస్త అంటూ, శ్రీ మౌనముద్రాయ హస్త అంటూ, నిర్విశేషాయ హస్త అంటూ, ఆది మధ్యాంతరహితాయ హస్త అంటూ, అష్టదిక్పాలకాయ హస్త అంటూ, నాదబిందు చిత్కళతీతాయ హస్త అంటూ, నిత్యాయ హస్త అంటూ, విశ్వపాలకాయ హస్త అంటూ, సకల భూత ప్రియాయ అంటూ, సర్వరక్షణాకరాయ అంటూ, సర్వవశీకరణాయ హస్త అంటూ, ముక్తికరాయ సేవితాయ అంటూ, అత్యద్భుత మహిమాన్విత శక్తి తరంగ హస్తాయ అంటూ, శతసహస్రకోటి సూర్యచంద్ర నేత్రాయ హస్త అంటూ, నిర్విశేషాయ హస్త అంటూ, ఇలా హస్తీతత్వ ముద్రలను మనం చిత్రించగలిగితే తప్పనిసరిగా ఆ శక్తి యొక్క తరంగములు రూప దృక్ నామ దృశ్యాత్మక కార్యాచరణ సర్వలక్షణ సర్వవిలక్షణ సర్వ కారణమై సర్వ జనన సర్వ మరణ సర్వజీవ కోటికి శరణాగత హస్తాగత అభయహస్త వరదహస్త ముద్రహస్త శరణం అంటూ పాహిమాం అంటూ ఆ కన్యకా పరమేశ్వరుని ఆ తల్లిని త్రివేణి సంగమ తత్వముతో మనం ధ్యానించగలిగితే తప్పకుండా అదృష్ట తరంగములు అన్ని ఇళ్లలోనూ ప్రవేశించి వారికున్న రాహుదోషములు కానివ్వండి, కేతు దోషములు కానివ్వండి, కుజదోషములు కానివ్వండి, అన్నీ పటాపంచలై ఈ హరిద్ర వర్ణము నుండి దరిద్ర దోషములను తొలగించు శక్తి తరంగములు మీ ఇంట ప్రవేశించి తప్పనిసరిగా ఈ కన్యాకుమారి యొక్క అనుగ్రహ తరంగములు అందాలని కోరుకుంటున్నాను.